ఏం బోరింగ్ ఏం లేదు. ఏదైతే సోల్ ఉందో స్టోరీకి ఎప్పుడు కూడా సోల్ అనేది బోరింగ్ పాయింట్. ఎలివేషన్స్ అయ్యి కాకుండా సోల్ ఉంటేనే సినిమా కాబట్టి ఆ సోల్ అనేది బోరింగ్ అనిపించవచ్చు మన వాళ్ళకి. అదే సోల్, సినిమా సోల్. ఓవరాల్ రేటింగ్ 4/5. ఎవరికేం తక్కువ చేయలేదు, ఇద్దరు ఈక్వల్. డాన్స్ కానీ అన్ని బాగానే. సో అది మీరు సినిమా చూడండి. ఇండియా ఫస్ట్, ఇండియా ఫస్ట్, రఘు ఫస్ట్. 3 out of 5. 3 ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చారు, వాటిని రీచ్ అయ్యారు మీరు? రీచ్ అంటే స్పై మూవీ కదా, ఇట్స్ నార్మల్. వార్ 1 ఎలాగుందో దాన్ని ఆ రేంజ్. ప్లస్ అంటే ఎన్టీఆర్ అంతే మెయిన్ ఇక్కడ. ప్లస్ సినిమా ఎన్టీఆర్. చూస్తే నువ్వు అర్థం చేసుకోవాలి సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పి. ఇప్పుడు నాకు సినిమా నచ్చింది, నువ్వు నచ్చలేదని చెప్పమన్నా చెప్పాను. నాకు సినిమా నచ్చింది, నువ్వు నచ్చిందనే చెప్తా. నచ్చిన సినిమా నచ్చలేదని మేమెలా చెప్తాను. నేను చెప్తున్నాను, నాకు సినిమా నచ్చింది. వార్ 2 సినిమా నచ్చింది నాకు. బయట మార్కెట్లో కూలీకి హైప్ ఉంది. కూలీకి 50,000 టికెట్లు పోతున్నాయి, కూలీకి 1,00,000 టికెట్లు పోతున్నాయి, కూలీకి 2,00,000 టికెట్లు పోతున్నాయి. అంటే నాకు కూలీ నచ్చలేదు. నాకు వార్ 2 సినిమా నచ్చింది, వార్ 2 సినిమా నచ్చిందని చెప్తా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకో. నాకు కూలీ సినిమా బాగుంది, కూలీ సినిమాకి హైప్ ఉంది, కూలీకి మార్కెట్లో అది ఉంది ఇది ఉంది, అది కాదు. కూలీలో 5 మంది హీరోలు ఉండని 10 మంది హీరోలను పెట్టి సినిమా తీయని. నాకు వార్ 2 సినిమా నచ్చింది. ఎన్టీఆర్ అన్న లుక్స్ నచ్చినాయి నాకు. నేను కుర్రోడిని, వయసులో ఉన్నోడిని. కైరాజ్వాని నచ్చింది నాకు. లిప్ లాక్ సీన్స్ చెప్తున్నా కదన్న, నేను అసలు బాలీవుడ్ ఫిలిమ్స్ ఇంతవరకు ఏ మూవీ చూడలేదు. ఇది ఫస్ట్ టైం వార్ 2 చూడడాము. అది కూడా ఎన్టీఆర్ ఉన్నాడని నాకు 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ నిజంగా చెప్తున్నా ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి. హీరోలతో కంపేర్ చేయకండి. ఈరోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి. ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళకి. ఇందులో 6 స్క్రీన్లు ఉంటే సమానంగా 3 ఇచ్చారు. సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తున్నారు? అందులో యంగ్ హీరోస్ ఉన్నారు, ఇందులో కొంచెం ఓల్డ్ హీరోస్ ఉన్నారు. సో కంపేర్ అయితే చేయొచ్చు, ఎవరి మూవీకి తగ్గట్టు వాళ్ళది ఉంటుంది. ఓ సినిమా అయితే బాగుంది. నాగార్జున గారిని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా, మన్మధుడు సినిమా చూసినప్పటి నుండి ఆయన విలన్ క్యారెక్టర్లో చూడాలని ఈ సినిమాలో చూశాను. నా దాహం తీరిపోయింది అన్న. వండర్ఫుల్ యాక్టింగ్. సో వింటేజ్ వైబ్స్ ఉండే రజనీకాంత్. ఫస్ట్ టైం నాగార్జున ఒక డిఫరెంట్ రోల్లో చేశాడు. ఫుల్ స్వాగ్, నిన్నే పెళ్ళాడతా వైబ్స్లో ఉన్నాయి. ఓవరాల్ మూవీ మాత్రం అమేజింగ్, క్రేజీ ఉంది, ఫుల్ ఎంటర్టైనింగ్. యాక్చువల్లీ ఏ సర్టిఫికేట్ ఇవ్వకుంటే బాగుండేది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచిగా కిడ్స్తో కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ స్వాగ్ అండ్ ఫుల్ స్టైల్, క్రేజీ. పర్ఫెక్ట్ సెట్ అయ్యారు, చాలా కన్నింగ్ రోల్, పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. ఐ థింక్ ఫస్ట్ టైం ఇట్లా డిఫరెంట్ రోల్ చూస్తున్నాము. కుబేరాలో ఒక డిఫరెంట్ చేస్తారు, మళ్ళీ దీనిలో కంప్లీట్గా డిఫరెంట్ ఉండే. సో ఆ డిఫరెన్స్ని ఐ థింక్ యాజ్ అన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా సూట్ అయింది ఆ రోల్, చాలా బాగుంది. సినిమాలో స్టోరీ ఏం కనిపించదు భయ, మొత్తం ఫైట్సే. థియేటర్ మొత్తం గూస్ బంప్సే. ఆ ఇంటర్వెల్ సీన్కి అయితే భయ, ఫ్లైట్ మీద కొట్టుకుంటారు భయ. ఆ సీన్కి అయితే మొత్తం నాకు ఛాతీ లేచింది భయ. తెలుగు సినిమా కూడా ఇలా తీస్తారా అని అనిపించింది. చాలా బాగా తీశారు భయ. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు భయ. ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా భయ. ఇది అమ్మ మొగుడు. వైలెన్స్ మొత్తం జిల్లా స్టోరీ కనిపించదు భయ. మొత్తం బారే. ఈసారి మాత్రం నాగవంశీ ఇట్టు కొట్టలేదు అనుకో, నాగవంశీకి ఏదో జాతకంలో దోషం ఉన్నట్టే. ఇట్టు కొట్టకుంటే మాత్రం చెప్తున్నా, అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఇట్టు కొడతారా కొట్టరా అనేది. నాకైతే బాగా నచ్చింది భయ. మొత్తం సినిమా 400 కోట్లు కాదు, 1000 కోట్లు పెట్టినట్టు చూపించింది భయ సినిమా. కానీ దీంట్లో లేదే, కానీ ఆయన ఒక ఇక్కడ తీయకుండా బయట తీశారు కదా షూట్. అయితే అది ఎట్లా తీసినా సరే, ఈ రోజుల్లో ఎట్లా తీసినా సరే అన్ని క్యారెక్టర్ ఇచ్చారు. ఏంది కూతురుగా చూపించారు, మళ్ళీ ఫ్రెండ్స్ గా చూపించారు, ఒక ఫాదర్ ఉన్నాడు, కూతురు ఉన్న, అన్ని రకాలుగా బాగుంది. ఓవరాల్ గా బాగుంది, పర్లేదు, బెటర్ అనుకున్నా. కానీ అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి చూడండి, సూపర్ గా ఉంది. అది ఫ్యామిలీ పరంగా లేకపోయినా అన్ని క్యారెక్టర్లు ఇచ్చారు, బాగానే ఉంది. కూడా కాలర్ ఎగరేసుకునే విధంగా ఉంది. ఎప్పుడు మనం ఒకటే కంపేర్ చేసుకుంటాం, తెలుగు సినిమా అనుకుంటాం. ఆ సరిహద్దులను ఎప్పుడో చెరిపేశారు మన తారకన్న. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తారకన్న అభిమాని.
కన్నుల పండగగానే ఉంటుంది. మనం ఏంటంటే ఒక తారకన్న అభిమాని కింద ఆయన స్టెప్స్నే చూస్తూ ఉంటాము. బట్ వాళ్ళిద్దరూ కనిపించే ప్రతి ఫేమ్ కూడా చాలా చాలా హైలైట్గా ఉంటుందని మీ అందరికీ చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. అంటే సోషల్ మీడియాలో రితిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ కనిపించని చెప్పి ట్రోల్ మరి ఎందుకు ఇయ్యామా? చెప్పాను కదండి ఇప్పుడు. చెప్పండి ఇప్పుడు అడగండి, కానీ దీనికి సంబంధించి అడగండి. మళ్ళీ నాగార్జున సినిమా కొత్తగా ఉంది. మన ఎన్టీఆర్ గారికి విలన్గా చూపించారంటే కొంచెం అది కూడా ఫీల్ వేస్తుంది. తర్వాత సాంగ్లో ఇంకా కొంచెమే ఆ సాంగ్ ఉంది, డాన్స్ లేదండి. నేను ఎవరు చెప్పారో లేదో తెలీదు, కాకపోతే డాన్స్ లేదని హట్ అవుతున్నాం, ఈ యూత్ హట్ అవుతున్నారో లేదో, నేనైతే చాలా 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 మిస్ అయ్యాను. అంటే డాన్స్ ఎప్పటి నుంచి మనం చూసేదే కదా, అండ్ డాన్స్ గురించే చాలా ఫ్యాన్స్ ఉంటారనమాట. ఆ డాన్స్ లేదు, చాలా బాధగా ఉంది, మిస్ అవుతున్నాం చాలా. ఎందుకంటే అది ఊహించుకునే వచ్చాము, అందులో లేదు, ఆ మూవీలో అసలు లేనే లేదు. అది కొంచెం ఫీల్ వేస్తుంది అనమాట. అంతే, ఇంకా యాక్టింగ్ అయితే బాగుంది, డాన్స్ బాగుంది, ఓవరాల్గా బాగుంది. అన్ని క్యారెక్టర్లు అంటే అవుట్డోర్లో తీసినా ఏం చేసినా ఫ్యామిలీ లేకపోయినా సరే అన్ని క్యారెక్టర్లు ఇచ్చారు. దాంట్లో కూతురుగా ఇచ్చారు, ఫాదర్గా ఉన్నారు, ఒక బ్రదర్ కానీ ఒక ఫ్రెండ్ కానీ అన్నీ ఉన్నాయి చూడండి. దాంట్లో అందరూ ఉన్నారు, దాంట్లో అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అన్నమాట. ఓవరాల్ బాగుంది, సూపర్గా ఉందండి. రేటింగ్ అంటే నేను చెప్తున్నాను కదా, మనకి ఎన్టీఆర్కి ఇచ్చేంత లేదు, ఒక 4-5 ఇస్తాను. కాకపోతే మిస్ అవుతున్నామండి మనము. ఎవరికైనా మీరు అడగండి, యూత్ ఫీల్ అవుతున్నారు, డాన్స్ లేదని ఫీల్ అవుతున్నాం. అది వంశంలో మగబిడ్డ పుట్టాలంటే నా భయపడతాడరా. బొడ్డోడ అంటే గొడ్డలు తీసుకొడతా. అలా పిల్లాలంటే ఓ ఆరాధ ఉండాలి, లేదా నా అభిమానం అయి ఉండాలి. అందరు చక్కగా 6 గుండెలు ఉంటాయి, మా ఎన్టీఆర్ అని బట్టలు ఇస్తే 6 ప్యాకులు కనిపిస్తాయి. మబ్బేస్తే వర్షం పడుద్ది, మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. అంతేనా, ఇంకేం లేదు. సినిమా సూపర్గా ఉందన్న. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. రేటింగ్ 5/5 బాగుంది. సినిమా బాగుంది కదా, బాగాపోతేనే బాగోదు. సినిమా బాగుందన్న. ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం జరిగింది. వార్ 2 ఏంటంటే ట్రైలర్ చూసి, లేదంటే ఎన్టీఆర్ గారి స్పీచ్ చూసో, లేదా నాగవంశీ గారు కాల్ రైగర్ చెప్పారని నేను సినిమాకి రాలేదన్న. జస్ట్ ఎన్టీఆర్ గారి కోసమే వచ్చాను సినిమాకి. బట్ ఎన్టీఆర్ గారిని అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా చెప్పాలంటే రుతిక్ రోషన్ కన్నా సినిమాలో ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు. ఆ షార్ట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, లేదంటే ఎంట్రీ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్. ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీన్లోనూ మనకు గూస్ బంప్స్ తెలిపిస్తాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే బీజిఎం, ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం ఆసం అన్నమాట చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా పరంగా చెప్పాలంటే ఒక రొటీన్ స్టోరీని రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు అంతే. అంటే ఏంటంటే ఒక మనం ఎన్టీఆర్ గారు చాలా ట్విస్టులు ఉంటాయి ఇందులో. నాకైతే ఎన్టీఆర్ గారు డామినేషన్ అనిపించింది. ఎందుకంటే రుతిక్ రోషన్ వచ్చినప్పుడు నార్మల్ బీజిఎం ఉంటుంది, కానీ ఎన్టీఆర్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఒక న్యూస్ బీజిఎం, అది గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంటే డాకు మహారాజులో ఉన్న బీజిఎం హై వస్తుంది అన్నమాట. ఇందులో అంతా హైగా చూపించారు ఎన్టీఆర్ వచ్చినప్పుడు. సాంగ్ అయితే మాత్రం ఇద్దరే సూపర్ అనమాట. సాంగ్ అయితే ఇద్దరు డాన్స్ ఎరగదీశారని చెప్పాలి. రుతిక్ రోషన్కి ఎన్టీఆర్కే సమానం చూడక్కలేదు. ఆ డాన్సులు అయితే ఇద్దరు ఎరగదీశారు, ఎన్టీఆర్ రుతిక్ రోషన్ ఎరగదీశారు. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో అది కొంచెం స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఇండియా హీరో, ఇక్కడ ఇండియా హీరో, ఇండియా ఇస్ ఫస్ట్. లేదు, ఇద్దరు కలిసే ఉంటారు, బతికే ఉంటారు ఇద్దరు. డాన్స్ ఇద్దరు సేమ్ స్టెప్సే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ మంచి డాన్సర్ అని మనకు తెలుసు, హృతిక్ రోషన్ మంచి డాన్సర్ అని మనకు తెలుసు. ఇద్దరు స్టెప్స్ సమానంగా ఉన్నాయి, ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది. లేదు కరెక్ట్గానే ఉంది, బాగుంది. యాక్టింగ్ చేశారు, ఫైట్లు. ఎన్టీఆర్ గారు సీన్కే సినిమా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు ఉన్నంతసేపు కూడా స్క్రీన్ అనా ఇద్దరిదనా చాలా బాగుందన్నా. ఇప్పుడు మన RRR సినిమా తీసుకున్నాం, రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఎంత అయితే కనిపించిందో దానికి ఇందులో డబుల్ ఇంపాక్ట్ అయితే కనపడదు. హృతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రజెంటేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు, కానీ దానికి ఎంతవరకు చేయాలో దానికి మించి చేశారు ఎన్టీఆర్ గారు. నిజంగా ఎన్టీఆర్ గారు చేయవలసిన సినిమా కాదు, కానీ చేసినా కానీ దాన్ని గెలిపించుకున్నాడు. ఆ రేంజ్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 1 man షో నేను అనలేను, ఎందుకంటే ఇద్దరు చేశారు కాబట్టి చాలా బాగుంది. బాధాకరమైన విషయం ఏంటంటే మా అన్నకి హీరోయిన్ లేదు. ఎన్టీఆర్ గారికి ఒక మాస్ హీరో అయి ఉండి ఎన్టీఆర్కి హీరోయిన్ లేకపోవడం బాధాకరం. ఏ జాన్వీ కపూర్ని పెట్టినా సరిపోను, చక్కగా ఒక సాంగ్కి ఏదైనా అది పక్కన పెడితే ఓవరాల్గా సినిమా బాగుంది. అందరికీ మెచ్చేగానే తీసుకున్నారు. ఈ చల్లటి వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా, కూల్ సినిమా అయితే కాదు ఇది. సరదాగా థియేటర్లో సరదా కూర్చుంటే సిట్ అయిపోయాం కనపడలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 4.5 ఇస్తా. అంటే మూవీ ఎలా ఉందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. చాలా బాగుంది. రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. వార్ 2 చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి ఎంట్రీ, ఆ ఎన్టీఆర్ ఎంట్రీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అది
మన రాజమౌళి సార్ అయితే రామ్ చరణ్ డామినేట్ చేశారు కదా, ఎన్టీఆర్ని డామినేట్ చేశారు కదా. ఇలా ఈ మూవీలో అలా ఏమి ఉండదు. లుక్స్ పరంగా కానీ డాన్స్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా అనిపించింది అన్న? ఎన్టీఆర్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ భయ్యా, నెక్స్ట్ లెవెల్. అసలు అదే పీక్స్లో ఉంటుంది. లేదు, డాన్స్ కొరియోగ్రఫీ డిఫరెంట్గా బాగుంది. ఒక 3 సిగ్నేచర్ మూమెంట్స్ పెట్టారు సాంగ్లో. 3 కూడా చాలా డిఫికల్ట్ సిగ్నేచర్ సాంగ్, బట్ మల్టిపుల్ డాన్స్ సాంగ్స్ లేవు, ఒకటే సాంగ్. అది కూడా ఇద్దరు డాన్సర్స్ కాబట్టి ఫ్యాన్స్ ఇలా అడుగుతారు కాబట్టి పెట్టారు తప్ప అదర్వైజ్ ఆ సాంగ్ కూడా అవసరం లేదు. బట్ ఆ సాంగ్ వచ్చి ఇద్దరు చేస్తున్న మాత్రం థియేటర్లో చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. వార్త్రి క్లియర్గా ఇంటిచ్చారు. ఇక్కడ భయంకరమైన మాఫియా ముఠాని వీళ్ళు ఎదుర్కొన్న తర్వాత క్లైమాక్స్లో ఇది రావణాసుడి ఒక తలనే అంతం చేస్తాం, ఇంకా 9 తలలు ఉన్నాయి, వాటిని మనం అంతం చేయాలన్నట్టుగా మెసేజ్ ఇచ్చి ఇద్దరు కూలింగ్ గ్లాసెస్తో ఒక వెలుతురు వైపు వెళ్ళిపోతారు. అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ మోర్ పార్ట్స్ గోయింగ్ టు కమ్. YRF 5 యూనివర్స్ ఇది. సో ట్విస్ట్ టర్న్లు నిజంగా ఉన్నాయి, బట్ అలా అని చెప్పి అన్యాచురల్గా కథ కోసం తయారు చేసినట్టు లేవు. నిజంగా రాసుకున్నారు, స్క్రిప్ట్ బాగా రాశారు. ప్రొడ్యూసర్ రాసుకున్నాడు స్క్రిప్ట్, ఆదిత్య చోప్రా గారు రాసుకున్నారు. మంచి స్క్రిప్ట్ రాశాడు. దానికి వాళ్ళు వేరే వాళ్ళు స్క్రిప్ట్ డెవలప్మెంట్ హెల్ప్ చేసినట్టున్నారు. రేటింగ్ 3 to 3.5 మధ్యలో ఇవ్వచ్చు. తీసుకుంటారు. ఇప్పుడు మన సినిమాని ప్రేమించేది ఎవరంటే మన తెలుగు ఆడియన్స్ తప్ప మిగతా దాంట్లో మార్కెటింగ్ లేదు. హిందీలో కూడా మార్కెటింగ్ లేదు, 100% ఎవరు లేదు. ఇక అంటే హిందువులకు సంబంధించిన స్టోరీ ఉంది. కాకపోతే మనకు అర్థమైంది. ఇక ఎన్టీఆర్ అన్న ఉన్నాడు కదా, అందుకోసం మనకు అర్థమైపోతుంది స్టోరీ. ఇక ఆయన డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ అన్నని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ తక్కువ చేస్తే కుదంద బలగొట్టే తెలుగు ఆడియన్స్ వచ్చి ఆ ముంబై వచ్చి కొడతారని దృష్టిలో పెట్టుకొని భయంతో సినిమా తీస్తారు. ఆయన ఎన్టీఆర్ అన్న రాగానే గూప్సాన్ వస్తుంది. చాలా చక్కటి బాగా పాటలు నచ్చలే నాకు. పాటలు ఉంది, ఒక అలియా అన్న పాటలు ఉంటాయి, కానీ అది మ్యూజిక్ ఆ ట్యూన్ నాకు అర్థం కాలేక ఆ డ్యాన్స్ మాత్రం నచ్చింది. ఇట్లా చేస్తాడు, ఆ డ్యాన్స్ నచ్చింది, బాగా వచ్చింది. చాలా చక్కటి సినిమా. అక్క నేను ఎన్టీఆర్ అన్నకు రేటింగ్ ఇచ్చేంత లేదు, 5 ఇస్తారా? మామూలుగా 5 ఇచ్చేస్తా బరాబర్. జై హింద్. దొరకట్లేదే ఆ హీరోని ఏంది భయ్యా, ఆ లుక్స్ ఏంది భయ్యా, నిజంగా చెప్తున్నా భయ్యా. హీరోని గురించి అన్నా సినిమా చూడొచ్చు భయ్యా. ఆ 300 హీరోని కోసం అన్నా పెట్టొచ్చు భయ్యా. 300 కాదు భయ్యా, 3000 పెట్టినా తక్కువనే భయ్యా. సినిమా సూపర్ భయ్యా, నిజంగా చెప్తున్నా. వేరే లెవెల్ ఉంటుంది భయ్యా సినిమాలో. ఎన్టీఆర్ అన్న గురించి సినిమా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డామినేట్ చేసిందా, రితిక్ రోషన్ని ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసిందా అనేది తర్వాత విషయం భయ్యా. బట్ ఎన్టీఆర్ అన్నని అందరినీ డామినేట్ చేసిన భయ్యా. ఎన్టీఆర్ అన్న 1 man షో భయ్యా. ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టాలి భయ్యా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నని ఈ విధంగా చూపించడం అనేది ఏ డైరెక్టర్తో సాధ్యం కానిది ఈ డైరెక్టర్తో సాధ్యమైందని నేను అనుకుంటున్నా భయ్యా. నిజంగా చెప్తున్నా భయ్యా. ఎన్టీఆర్ అన్నని ఒక్కొక్క లుక్స్లో చూస్తూ ఉంటే ఆ పాత సినిమాల్లో చూసినప్పటి మనము ఆ పాత సినిమాల్లో చూస్తాం కదా, ఎన్టీఆర్ అన్నని అలా అనిపిస్తూ ఉంటుంది భయ్యా. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క రోల్. ఎంట్రీ సీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేడం. 25 నిమిషాల తర్వాత ఎంట్రీ సీన్ అవుతే ఓ సీట్ ఏమన్నా బాగా చూపిస్తే లెగిసిద్ది సినిమా. ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేకపోయాడు హీరో డైరెక్టర్. బ్యాలెన్స్ చేశాడు ఇద్దరిని అంటే ఎక్కువ హృతిక్ రోషన్ చూపించారు, ఎన్టీఆర్ని తక్కువ చేశారు. నాకు అది నచ్చలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ని విలన్గా చూపించారు, తక్కువ రోల్ ఇచ్చారు. ఏదో బాలీవుడ్ కావాలని ఎన్టీఆర్ గారిని తక్కువ చేయడానికి సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు చేయాల్సిన సినిమా కాదు. సో డిసప్పాయింట్ చేసింది. మూవీ స్టోరీ ఇద్దరు ఫ్రెండ్స్ బద్ధశత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేది సలార్లో చూసాం. ఇది ఈ సినిమాలో R2 ఇలా చూసాం. నేను 5కి 2.5 ఇస్తాను. ఎందుకంటే వార్ 1లో చూసుకుంటే మనకి హృతిక్ రోషన్కి ఎలివేషన్స్ ఉంటాయి. సో ఆదిత్య చోప్రా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పాడు ఏమని, ఆదిత్య చోప్రా నాకు మాట ఇచ్చాడు, ఎక్కడ కూడా సరి సమానంగా చూపిస్తానని మాట ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తుంది. హృతిక్ రోషన్ కూడా అక్కడ అంత డామినేషన్ కనిపిస్తుంది. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే హృతిక్ రోషన్ కోసం ఎన్టీఆర్ కొంచెం తగ్గే యాక్ట్ చేస్తాడు, ఒక మెట్టు తగ్గుతాడు అనుకున్నా, కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ తగ్గలేదు. ఎమోషన్ సీన్స్ కానివ్వండి. ట్విట్టర్లో మార్నింగ్ నుంచి ఫ్లాప్ టాక్ అని చెప్పి లేదు ఫ్లాప్ టాక్ అయితే లేదు బ్రో. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఎందుకంటే కంటిన్యూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఇటు వచ్చి సాంగ్స్ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ని, మిగిలినంత కూడా సినిమా చాలా చూసి ఉంటే వాళ్ళకి సోసోగానే అనిపించవచ్చు. బట్ నేను చూసినంత వరకు అయితే యాక్షన్ సీక్వెన్సెస్ 2-3 సీన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ ఎపిసోడ్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో యాక్షన్ సీన్స్ కానీ లిటరల్గా క్లైమాక్స్ ఒక 20 minutes అసలు ఏం జరుగుతుంది, సీట్లోకి వెళ్ళి అయితే లెవర్ అన్న మీరు
అంత సినిమాటిక్గా తీశారు సినిమాని అయితే. తారకన్న సింపుల్ చెప్తున్నా, తారకన్న ఫ్యాన్స్కి సినిమా అయితే అదిరిపోయింది అన్న. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న సినిమా మాత్రం ఇదొక చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ నిజంగా చెప్తున్నా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసినప్పుడు. ఎన్టీఆర్ గారి అంత బాగా యాక్టింగ్ చేసిండు. మళ్ళీ తెలుగు నుంచి మళ్ళీ ఒక అప్పట్లో RRR ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిన పాన్ ఇండియా మూవీ, మళ్ళీ ఇప్పుడు ఒక మళ్ళీ పాన్ ఇండియా మూవీ లెక్క తీసుకొచ్చింది మళ్ళీ డైరెక్టర్ గారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత యాక్టింగ్ ఎంత బాగా చేసిండే, డ్యాన్స్ కూడా చాలా బాగా చేసిండు. ఎక్కడ కూడా బోలింగ్, మన రితిక్ రోషన్ గారు కూడా డ్యాన్స్ ఇరుగా తీసేసిండు, ఎక్కడ కూడా బోలింగ్. అసలు ఇద్దరు డ్యాన్స్ చేసిన మాత్రం రెండు కళ్ళు సరిపో, అంత బాగా చేసారు. మళ్ళీ ధూమ్ కనిపిస్తుంది సినిమా చూస్తుంటే, అంత బాగుంది. సెకండ్ పార్ట్ కూడా ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నా. హీరోయిన్ కూడా యాక్టింగ్ మాత్రం చింపేసింది, ఎక్కడ కూడా బోరింగ్. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. ఈ సినిమా మాత్రం చెప్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పటిదాకా మనం చూడలేం ఎన్టీఆర్ గారి యాక్టింగ్ విశ్వరూపం. ఇది ఒక సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మన పాన్ ఇండియా ఎంత అనుకున్నామో పాన్ ఇండియా కానీ దాని రిచ్చిపోతుంది సినిమా అన్నా. దేనికి మనం పోల్చొద్దు అన్న, కూలే ఎన్టీఆర్దే. మనం ఎప్పుడు దేనికి పోల్చొద్దు. వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, అది కావాలి. దేనికి దానికే ఉంటుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్న కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ. ముందుగా రితిక్ రోషన్ గారికి ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఇంత మంచి యాక్టింగ్ చేసి తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరయ్యారు. మరి ఈ సినిమా నుంచి మేము ఎంతో మిస్ అయిపోయినాం మీ యాక్టింగ్కి, డ్యాన్స్కి. మళ్ళీ ఒక విందు భోజనం లెక్క తీసుకున్నాం. డ్యాన్స్ మీద చాలా బాగా చేసారు. విలన్ యాక్టింగ్ కూడా మాత్రం ఇరుగా తీసేసారు. నిజంగా చెప్తున్నా, అందరు ఇట్లా కాలాలు ఎగరేస్తున్నారు చెప్తున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా, రితిక్ రోషన్ ఫ్యాన్స్. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్.